బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. త్రిసభ్య కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు అరవ శ్రీధర్. హర్షవీణ ఆరోపణలపై కమిటీకి క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే. తన దగ్గర ఉన్న ఆధారాలను కమిటీ ముందు పెట్టారు శ్రీధర్. కమిటీ నిర్ణయం తర్వాత మీడియా ముందుకు వస్తానని చెప్పుకొచ్చారు ఆయన. శ్రీధర్ ఇచ్చిన ఆధారాలను పవన్ కు సమర్పించబోతోంది త్రిసభ్య కమిటీ. పవన్ నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం చినికి గాలివానగా మారుతోంది. ప్రస్తుతం హర్షవీణ ఎక్కడున్నారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ప్రస్తుతం హర్షవీణ ఎక్కడున్నారనే అంశానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇన్ఫాక్ట్ తను ఎక్కడున్నారు, తన వేరే బోర్డ్స్ గురించి తెలుసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికీ పోలీసులు ఆ పనులు ఇప్పటికీ బృందాలుగా ఏర్పడి హైదరాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలకు దిగారు. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసు గురించి మాట్లాడుకునే క్రమంలో బిగ్ అప్డేట్ కింద మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇటు జనసేన ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. హర్షవీణ ఆరోపణలపై కమిటీకి క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే. తన దగ్గరున్న ఆధారాలను కమిటీకి ఇచ్చారు శ్రీధర్. కమిటీ నిర్ణయం తర్వాత మీడియా ముందుకు వస్తానంటూ చెప్పుకొచ్చారు శ్రీధర్ ఇచ్చిన ఆధారాలను పవన్కు సమర్పించబోతోంది త్రిసభ్య కమిటీ. పవన్ నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. అయితే హర్షవీణ ప్రొడ్యూస్ చేసిన లేకపోతే హర్షవీణ రిలీజ్ చేసిన వీడియోస్ తనకు సంబంధం లేదని, అవి డీప్ ఫేక్ వీడియోస్ అంటూ కూడా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ క్రమంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కిషోర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కిషోర్, ఇటు త్రిసభ్య కమిటీ ముందు ఎటువంటి క్లారిటీ ఇచ్చారు శ్రీధర్? దాంతోపాటు ఎటువంటి ప్రూఫ్స్ని వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది ఆయన? సచిన్, ఏదైతే అరవ శ్రీధర్ పై ఆరోపణల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఈరోజు త్రిసభ్య కమిటీ రైల్వే కోడూరులో ఉన్నటువంటి రాజు రెసిడెన్సీ వేదికగా విచారణ కొనసాగించింది. విచారణ కొనసాగినటువంటి కొద్ది నిమిషాల్లోనే ఏదైతే అరవ శ్రీధర్ ఎమ్మెల్యే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేరుకోవడం. అయితే అరవ శ్రీధర్ అక్కడ చేరుకున్న వెంటనే ఆయన నేరుగా త్రిసభ్య కమిటీ వద్దకు ఒక ఫైల్ తీసుకెళ్లి అదే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతే చాటింగ్ కి సంబంధించినటువంటి సంభాషణ పూర్తి స్థాయిలో మొదటి నుంచి కూడా ఏం చాటింగ్ జరిగింది పూర్తిగా అటు కూలంకషంగా ఆ వివరాలన్నింటినీ కూడా జనసేన సంబంధించినటువంటి త్రిసభ్య కమిటీకి వివరించడం జరిగింది. అదేవిధంగా తాను గతంలో కూడా ఇక్కడే ఉన్నటువంటి ఈ మొక్కావాది పల్లెల సర్పంచ్గా ఉన్నాను. అదేవిధంగా గతంలో కూడా నేను సర్పంచ్గా ఉన్న సమయంలో కూడా ఎవరి పట్ల కూడా తాను అసభ్యంగా ప్రవర్తించడానికి అసభ్యకరంగా ఎప్పుడు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సందర్భం లేదన్నటువంటి విషయాన్ని కూడా అటు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఏదైతే వీడియోలకు సంబంధించి ప్రధానంగా హర్షవీణ ఏవైతే రిలీజ్ చేస్తున్నటువంటి వీడియోల్లో అవన్నీ కూడా ఫేక్, ఏదైతే ఫేక్ డీప్ వీడియోస్ అవన్నీ కూడా కొంత అభ్యంతరకరమైనటువంటి వీడియోలు కూడా అవి ఉన్నాయి. ఆ అభ్యంతరకరమైన వీడియోలు కూడా ఫేక్ డీప్ ఇవి సంబంధించినటువంటి వీడియోలే. అయితే దీనిపైన విచారణ కమిటీకి నేను పూర్తి స్థాయి వివరాలు ఇస్తున్నాను. అయితే ఈ క్రమంలో తనపై వస్తున్నటువంటి ఆరోపణలో కూడా వాస్తవాలు లేవు. ఎందుకంటే తనపై కావాలనే ఈ విధంగా కుట్ర చేసేందుకు ఈ కుట్రలో భాగమే ఇలాంటి ప్రయత్నాలు కొనసాగించారు. అందులో భాగంగానే ఈ జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ఆయన పూర్తిగా క్లారిటీగా ఏదైతే విచారణ కమిటీకి పూర్తిగా సమాచారం ఇచ్చారు. అయితే మరోవైపు అటు హర్షవీణ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యం కాబట్టి ఆమె వద్ద ఏ ఆధారాలు ఉన్నాయి ఏంటి, మీ వద్ద ఉన్నటువంటి ఆధారాలు కూడా త్రిసభ్య కమిటీకి అందజేస్తే ఏదైనా విచారించి అంటే కొంత యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావనతో వాళ్ళు విచారణ కమిటీకి సంబంధించినటువంటి విచారణ కమిటీ వస్తున్నటువంటి విషయాన్ని కూడా అటు హర్షవీణ న్యాయవాది ద్వారా కూడా సమాచారాన్ని అందించినట్టు తెలుస్తుంది. అయితే ఆమె ఇప్పటి వరకు కూడా అటు పోలీసులకు కూడా అందుబాటులోకి రాని పరిస్థితి. మరోవైపు హర్షవీణ కొద్ది రోజుల కంటే ఒక 3-4 రోజుల నుంచి కూడా ఆమె అదృశ్యమయ్యారు, అజ్ఞాతంలోకి వెళ్ళారన్నటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యం కాబట్టి కొంత 2 బృందాలను కూడా ఇప్పటికే పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి తిరుపతిలో, రెండవ బృందం హైదరాబాద్ లో మకాం వేసింది. ఏదైతే హర్షవీణ చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యం కావచ్చు, అదేవిధంగా అరవ శ్రీధర్ తల్లి ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు కాబట్టి ఆ నాన్ బెయిలబుల్ కేసులో కూడా ప్రధానంగా అరవ శ్రీధర్ను టార్గెట్ చేసుకుని అరవ శ్రీధర్ను వేధింపులకు గురి చేసింది. గతంలో కూడా ఆమె పలుమార్లు కూడా తన ఇంటికి వచ్చి వేధించేది, అదేవిధంగా ఫోన్లో కూడా వేధించేది. తన కొడుకు మనోవేదన గురయ్యాడు. ఆ మనోవేదన గురైనటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా ఈ పైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా అరవ శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని ఇప్పటికే ఆమె పైన నాన్ బెయిలబుల్ కేసు కూడా నమోదు చేశారు. మరోవైపు ఏదైతే రాజు అనే విలేకరును కూడా బెదిరించినటువంటి నేపథ్యం కాబట్టి అతని పైన కూడా ఆ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి, అతని ఫిర్యాదు మేరకు కూడా వీళ్ళు కేసు నమోదు చేశారు.
అయితే విచారణకు రమ్మని పలుమార్లు హర్షవీణను పిలుస్తున్నప్పటికీ కూడా ఎక్కడే కానీ విచారణకు హాజరు కాని పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే 2 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ 2 ప్రత్యేక బృందాలు కూడా ఇప్పటికే ఏదైతే హైదరాబాదు తిరుపతిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు, ఆమె ఎక్కడుంది ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు సెల్ ఫోన్ ఆధారంగా ఏదైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఆమెను అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేనటువంటి భావన ఒకవైపు వినిపిస్తారు. మరోవైపు విచారణ కమిటీ కూడా కొంతమంది కీలక నేతలను కూడా ఇప్పటికే విచారించడం జరిగింది. వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రధానంగా ఏదైతే జనసేనను టార్గెట్ చేసుకున్నారు, అతి తక్కువ కాలంలోనే రైల్వే కోడూరులో జనసేన పాగా వేసింది. అయితే ఈ పాగా వేసిన నేపథ్యంలో కాబట్టి జనసేన ఎమ్మెల్యే ఎలాగైనా టార్గెట్ చేసుకుని పార్టీని భ్రష్టు పట్టించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ విధంగా కుట్రలు చేస్తారు. కుట్రల్ని కూడా త్వరలోనే బయట పెడతామన్నటువంటి విషయాన్ని కూడా అటు విచారణకు హాజరైనటువంటి జనసేన నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సచిన్, ఆల్రైట్, అంటే విచారణ కమిటీ ఎటువంటి క్లారిటీ తీసుకుంది, అట్ ద సేమ్ టైం ఎటువంటి ప్రశ్నలు సంధించింది, ఎప్పటికల్లా కంక్లూషన్కి వచ్చే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా ఇటు అరవ శ్రీధర్ని విచారించిన క్రమంలో తీసుకున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు పవన్ ముందు ప్రొడ్యూస్ చేయబోతోంది విచారణ కమిటీ? సత్యది ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా నిన్ననే పార్టీలో కీలకంగా ఈ వ్యవహారం పైన చర్చించారు. చర్చించినటువంటి అంశం నేపథ్యంలో ఏదైతే ఇది వ్యక్తిగత అంశానికి సంబంధించినటువంటి అంశం అయితే ఇది పార్టీని ఆపాదించారు కాబట్టి దీనిపైన అటు పూర్తి స్థాయిలో పార్టీని ఎందుకు ఆపాదించాల్సి వచ్చింది, అసలు పార్టీకి ఆపాదించాల్సినటువంటి అవసరం ఏముంది? అరవా శ్రీధర్కి సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యవహారాన్ని పార్టీకి ఆపాదించాలని కూడా నాదేళ్ల మనోహర్ వైపు నిన్న క్లారిటీగా ఆయన వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే దీని వ్యక్తిగత వ్యవహారం కానీ దీన్ని పార్టీకి ఆపాదించారు కాబట్టి పార్టీకి ఒక రకంగా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో విచారించి అసలు పార్టీకి ఎంత మేర డ్యామేజ్ కలిగింది, ఇప్పటికే డ్యామేజ్ కలగాల్సినటువంటి అన్ని డ్యామేజ్లు జరిగిపోయాయి కాబట్టి దీనిపైన పూర్తిగా విచారణ కొనసాగించాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇప్పటికే విచారణ కమిటీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ విచారణ కమిటీ వచ్చిన నేపథ్యంలో కూడా ఈ రోజంతా కూడా పూర్తి స్థాయిలో అటు విచారణ కొనసాగిస్తారు. విచారణ కొనసాగించిన అనంతరం కూడా వాళ్ళంతా కూడా సాయంత్రానికి ఈ నివేదికను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే రేపు ఉదయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అందజేసి ఆ తర్వాత ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం ఆదేశాలు జారీ చేస్తారో, ఎలాంటి యాక్షన్ తీసుకోబోతారు అన్నటువంటి విషయం పైన కొంత ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొన్నట్టు చెప్పచ్చు. సచిన్, అవునండి, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా గత కొద్దిసేపటి క్రితం అరవ శ్రీధర్ ఇటు త్రిసభ్య కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. త్రిసభ్య కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు అరవ శ్రీధర్. హర్షవీణ ఆరోపణలపై కమిటీకి క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే. తన దగ్గరున్న ఆధారాలను కమిటీకి సమర్పించారు శ్రీధర్. కమిటీ నిర్ణయం తర్వాత మీడియా ముందుకు వస్తానంటూ చెప్పుకొచ్చారు ఆయన. శ్రీధర్ ఇచ్చిన ఆధారాలను పవన్కు సమర్పించబోతోంది త్రిసభ్య కమిటీ. పవన్ నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూద్దాం. అన్ని విత్ ప్రూఫ్స్ తో విత్ రిపోర్ట్ తో అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళ నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది అందరికి చెప్తాను. నేను కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ ప్రూఫ్స్ తో విత్ రిపోర్ట్ తో అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళ నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది అందరికి చెప్తాను. నేను కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ ప్రూఫ్స్ తో విత్ రిపోర్ట్ తో అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళ నిర్ణయం తీసుకున్న తర్వాత అది మొత్తంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఒకటే చెప్తున్నారు, రిపోర్ట్స్ని దాంతోపాటు డీటెయిల్ ప్రూఫ్స్ని ఇక్కడ ప్రొసీజర్తో సైతం అక్కడ నేను ప్రొడ్యూస్ చేయడం జరిగింది, వాళ్ళ ముందు వాటిని సమర్పించడం జరిగింది, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దీని మీద మరికొద్ది రోజుల్లోనే ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మరికొద్ది రోజుల్లోనే ప్రెస్ ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ దీని గురించి మాట్లాడబోతున్నానంటూ చెప్పుకొచ్చారు. అయినా కొద్దిసేపటి క్రితం అంటే త్రిసభ్య కమిటీ ముందు విచారణకు హాజరైన తర్వాత బయటకు వచ్చారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ అంశాన్ని చెప్పుకొచ్చారు. దీని మీద పూర్తి స్థాయి క్లారిటీ నాకు ఉంది, ఇదే అంశాన్ని త్రిసభ్య కమిటీ ముందు ఉంచాను. త్రిసభ్య కమిటీ ముందు ఇటు కమిటీకి రిపోర్ట్స్ని దాంతోపాటు ప్రూఫ్స్ని కూడా నేను సబ్మిట్ చేయడం జరిగిందంటూ కూడా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చెప్పుకొచ్చిన క్రమం. ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకోబోతున్నాయి. ఈ క్రమంలోనే ఎందుకంటే హర్షవీణ ఎక్కడ ఉన్నారో తెలియదు. హర్షవీణ బయటకు వస్తే కనుక అనదర్ వెర్షన్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏకంగా 1 కాదు 2 కాదు, రిమెంబర్ 500కు పైగా వీడియోలు తన దగ్గర ఉన్నాయని చెప్పి హర్షవీణ చెబుతున్నారు. ఇప్పటికి కూడా అదే మాట చెప్తున్నారు. బట్ అటువంటి హర్షవీణ ఒక్కసారిగా ఎక్కడికి వెళ్ళిపోయారు, అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళిపోయారు, ఎందుకు కనిపించడం లేదు, ఎందుకు తను బయటికి రావటం లేదు, ఎందుకు మాట్లాడటం లేదు, ఏం జరిగింది?
వీటికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది, ఆ తర్వాత ఏం జరగబోతున్నది ఆసక్తికరంగా మారింది. మీరేమనుకుంటున్నారనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది అందరికి చెప్తాను. నేను కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ ప్రూఫ్స్ తో విత్ రిపోర్ట్ తో అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళ నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది అందరికి చెప్తాను. నేను కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ ప్రూఫ్స్ తో విత్ రిపోర్ట్ తో అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళ నిర్ణయం తీసుకున్న తర్వాత